సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆది కాండంలో ఆణిముత్యాలు, జెమ్స్ ఇన్ జెనసిస్ అనే శీర్షికలో 5వ వర్తమానాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందుగా పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రేమగల మా తండ్రి, సర్వాధికారి, మీ ప్రియ బిడ్డలుగా మేము మీ వాక్యము ధ్యానించడం కొరకు మేము ఇక్కడ చేరి ఉన్నాం నాయన. తండ్రి, మీ బిడ్డ టీవీ ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ ఈ వాక్యం వీక్షిస్తూ ఉండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, మీరు మా కొరకు పొందుపరిచినటువంటి, మా కొరకు మీరు ఇచ్చినటువంటి సందేశంకి వందనాలు. తండ్రి, మాకు ముందుగా నడిచినటువంటి వారి ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలకే వందనాలు తెలియజేస్తూ మీకు సాక్షులుగా నడిపించమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకము ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్మబడినటువంటి పుస్తకం. జాన్ బన్యన్ అనే ఒక విశ్వాసి 1678వ సంవత్సరంలో ఈ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకాన్ని వ్రాసి ఉన్నాడు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ సిగ్నిఫికెంట్ వర్క్స్ ఆఫ్ థియోలాజికల్ ఫిక్షన్ ఇన్ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఇంగ్లీష్ లిటరేచర్లో దీని గూర్చినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు దీనికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రపంచంలో దాదాపు 200 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్మబడుచున్నటువంటి పుస్తకం ఇది. అయితే ఇందులో క్రైస్తవుడు అనే వ్యక్తి పరలోక పట్టణం కొరకు ప్రయాణం గురించి ఇందులో వ్రాయబడింది. I strongly believe when John Bunyan wrote this Pilgrim's Progress, ఎప్పుడైతే జాన్ బన్యన్ ఈ పుస్తకాన్ని పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాస్తున్నాడో అక్కడ క్రైస్తవుడు అనే ఒక క్యారెక్టర్ పెడుతున్నాడు. అయితే నేను నమ్ముతున్నది ఏంటంటే ఆయన ఈ పుస్తకం రాస్తున్నప్పుడు తన యొక్క మనసులో హానోకు గూర్చినటువంటి విషయాలు మెదలాడినట్లుగా అనిపిస్తోంది. ఆది కాండము 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 18, ఎరెదు 160 ఏండ్లు 2 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును ఎరెదు కన్నట్లుగా, ఎరెదు యొక్క సంతానంగా హానోకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే షేతు సంతానంలో ఎరెదు తన కుమారుడైనటువంటి హానోకుకు తన యొక్క తండ్రులైనటువంటి ఆదాము, షేతు వీరు నేర్పించినటువంటి బాటలో తన కుమారుని నడిపించడానికి ఈ యొక్క ఎరెదు దేవుని యొక్క మార్గంలో తన కుమారుని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే హానోకు గొప్ప విశ్వాసాన్ని ఎక్కడి నుండి పొందుకుని ఉన్నాడు, ఎలా పొందుకుని ఉన్నాడు అని మనం చూసినట్లయితే షేతు యొక్క కుమారుడైనటువంటి ఎనోషు యొక్క కుమారుడైనటువంటి కేయినాను యొక్క కుమారుడైనటువంటి మహలలేలు, ఆ తరువాత ఎరెదు. వీళ్ళు తన యొక్క తండ్రులు ఎరెదుకు నేర్పించినటువంటి దేవుని యొక్క మార్గాన్ని తన కుమారుడైనటువంటి హానోకుకు బోధించున్నాడు. హానోకు చిన్నప్పటి నుండి కూడా దేవుని యందు భయభక్తుల్లో నడుచుకుంటూ దేవుని ఎడల ఆసక్తి కలిగి దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద అత్యధిక సంవత్సరాలుగా బ్రతికినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆవిడ మీకు తెలుసు, ఆయనే మెతుషెల. 969 సంవత్సరాలు బ్రతికాడు. మెతుషెల ఎవరి కుమారుడో తెలుసా? హానోకు కుమారుడు.
ఆదికాండము 5:21-22 వచనాలు మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 5 వర్సెస్ 21-22. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు 65 సంవత్సరాలు బ్రతికి కుమారుని కన్నట్లుగా లేఖనం చెబుతుంది. ఆ తర్వాత హనోకు ఇంకా 300 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతకడమే అంటే ఆయన బ్రతుకుతూనే ఉన్నాడు. ఈ భూమి మీద 300 సంవత్సరాలు నడిచినట్లుగా లేఖనం సెలవిస్తుంది. అయితే ఆ తర్వాత ఏమైంది మనం తెలుసుకుందాం. అయితే హనోకు దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సహవాసంలో చక్కగా నడుచుకుంటూ దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి, దేవుని ప్రేమించి ఆయనకు విధేయుడై ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ జీవించినటువంటి వ్యక్తి, నిజమైన విశ్వాసాన్ని కాపాడినటువంటి వారిలో, వాగ్దత్త రక్షకుని గూర్చి విశ్వసించిన పితరుల్లో ఒకడు హనోకు. రానున్న విమోచకుని మీద, రానున్న మెస్సియ గూర్చి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి హనోకు. అయితే తన మొదటి కుమారుడు జననం యొక్క తర్వాత మెతూషెలను పొందుకున్న తర్వాత హనోకు తన అనుభవంలో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఉన్నాడంట. అంటే దేవునితో ఆత్మీయత అనుభవంలోనికి మరింతగా అతను ఎదగలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒక తండ్రిగా తన కుమారుని పెంచుతున్నప్పుడు పరమ తండ్రి ఆయన బిడ్డలమైన మనలను ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అనే భావన, ఆ యొక్క ఆలోచనలు ఆయన తలుచుకుంటున్నప్పుడు నిజంగా దేవుని మీద ఇంకా మరింత ప్రేమ పెళ్ళుబికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని మీద మరింత ప్రేమ అతను కలిగి దేవుని యొక్క ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమని గ్రహించి ఉన్నాడు. ఇహలోక సంబంధమైన తండ్రి తన బిడ్డను అంతగా శ్రద్ధ వహిస్తున్నట్లయితే, పరలోకమందున్న తండ్రి ఆయన బిడ్డలను ఇంకెంత శ్రద్ధ వహిస్తున్నారో ఆయన గుర్తించగలిగి ఉన్నాడు. దేవుడు తన కుమారుని అర్పించడం ద్వారా దేవుడు మానవుల పట్ల చూపించిన ప్రేమను బట్టి దేవుని బిడ్డలు తమ పరమ తండ్రిపై విశ్వాసం ఉంచవచ్చునన్న విలువైన పాఠాన్ని హనోకు నేర్చుకున్నాడు, మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. హనోకు క్రీస్తును అనుసరించి జీవించున్నాడు, దేవుని ప్రేమను అనుసరించి జీవించున్నాడు. క్రీస్తు ద్వారా దేవుడు కనుపరిచిన అనంత ప్రేమను గూర్చి అతడు రాత్రింబగళ్ళు ధ్యానించాడు. ఆ ప్రేమను తన చుట్టూ ఉన్న ప్రజలకు చూపించడానికి తన శక్తి మేరకు ప్రయత్నించాడు. హనోకు ఎల్లప్పుడూ కూడా దేవుని గూర్చి తన చుట్టూ ఉన్న వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ గూర్చి తన జీవిత అనుభవాలను పంచుతూ, తన యొక్క సాక్ష్యాలను పంచుతూ దేవుని ప్రేమను ప్రజలకు పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హనోకు దేవునితో నడవడంలో కానీ, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ జీవించడం కానీ ఆయన సంపూర్ణంగా దేవునికి విధేయుడై జీవించున్నాడు. ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుని ఉన్నాడు. హనోకు దేవునితో నడవడం అంటే ఏదో కల్లోనో దర్శనంలో కాదు ప్రియులారా. హనోకు ప్రతి దినము కూడా తన యొక్క జీవితంలో, ఇది జీవన శైలిలో, తన దైనందిన జీవన విధులన్నిటిలో కూడా హనోకు దేవునితో నడిచున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన దేవునికి నమ్మకంగా జీవిస్తూ ముందుకు సాగి ఉన్నాడు. అంతేకాని దేవుణ్ణి అనుసరించడం అంటే, దేవుని కోసమే సమర్పించుకుని ఉండడం అంటే, ఈ లోక సంబంధమైనటువంటి చేయవలసిన బాధ్యతను విస్మరించి సమస్తం విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి కొండలోనో గుహలోనో కూర్చుని తపస్సు చేయమని కాదు ప్రియులారా. హనోకు తన యొక్క జీవిత విధానాన్ని కొనసాగిస్తూ దేవునికి నమ్మకంగా జీవించున్నాడు. ఒక భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, పౌరుడిగా, కుటుంబంతోనూ మనుషులతోనూ, తన సంబంధాల్లోనూ ప్రతి ఒక్కరితో కూడా హనోకు దేవునికి నమ్మకమైన స్థిరమైన సేవకుడిగా నివసించాడు. దేవునికి నమ్మకమైన సేవకునిగా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఆమోసు గ్రంథము 3:3 ఏమోస్ చాప్టర్ 3:3 సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని లేఖనము సెలవిస్తున్నది. సమ్మతించకుండా ఇద్దరు నడుస్తారంటారా? నడిచినా అది కొనసాగుతుందంటారా? లేదు ప్రియులారా. సమ్మతించకపోతే ఏ ఇద్దరు కూడా కలిసి నడవరు. వీరిద్దరూ అంటే
దేవునితో హానోకు దేవుని యొక్క గుణశీలత కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవుని యొక్క గుణశీలత ప్రకారంగా నడుచుకోవాలని దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి ఆ నడక ఏదో 3 రోజులు కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు. మన విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? విశ్వాసంలో పీక్ ఫెయిత్ లెవెల్లో ఒక 3 రోజులు లేదంటే ఒక 3 నెలలు, ఆ తర్వాత మళ్ళా విశ్వాసం సన్నగిల్లిపోవడం, దేవునికి నమ్మకం ఉండే ఆ యొక్క వాక్యపట్నం చక్కగా చేసే ఆ దేవునితో సమయం గడిపే సమయము తగ్గిపోవడం, మళ్ళా తర్వాత ఏదో రీతిగా లోకంలో కలిసిపోవడం జరుగుతుంది. ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థన సమయంలో చక్కగా గడుపుతారు, తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా విశ్వాస జీవితము లోకంతో కలుస్తుంది. మళ్ళీ ఉపవాస ప్రార్థన చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పటికి విశ్వాసం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాదు ప్రియులారా, విశ్వాసము అనుదినము దైనందిన జీవితంలో హనోకు ఎలాగైతే దేవుణ్ణి అనుసరించి జీవించున్నాడో, దేవునితో సహవాసం చేసి నడుచుకుని ఉన్నాడో అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. హనోకు దేవుణ్ణి గౌరవించున్నాడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినాడు, దేవునితో ఉన్నతమైన సంబంధాన్ని, ఆయన యొక్క పరిపూర్ణత్వాన్ని, అతని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ, ఆయన యొక్క సత్క్రియలను, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తిస్తూ దేవుడు తన జీవితంలో చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ ముందుకు సాగి ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవిని కూడా అనుగ్రహించే దేవుడు మన దేవుడు ప్రేమమయుడని, ఆయన యొద్ద నుండి ఎల్లప్పుడూ కూడా మంచి వస్తుందని గుర్తించున్నాడు, దేవునికి నమ్మకంగా జీవించున్నాడు. అయితే అతడు దేవునితో సహవాసం చేయడం ద్వారా ఒక సాత్వికుడిగా మారిపోయి ఉన్నాడు, చక్కని మంచి వ్యక్తిగా సమాజంలో కూడా పేరు పొందుకునేనాడు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని దాన్ని అనుసరించడానికి స్పష్టమైన జ్ఞానం కోసం ఈ రీతిగా అన్వేషించేవాడు. ప్రార్థన ఆయనకు ఊపిరి వంటిది. ప్రతి దినము కూడా దేవునితో సమయం గడపడం కొరకు సమయాన్ని వెచ్చించి పరలోక వాతావరణంలో అతడు జీవించాడని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. పరలోక వాతావరణంలో భూమి మీద ఉన్నప్పటికీ తన యొక్క గురి గమ్యము పరలోకము. పరలోకంలో దేవుడు ఎలాగ ఉండాలని మనం కోరుతున్నారో ఈ భూమి మీద కూడా దేవుణ్ణి ఆ రీతిగానే, పరలోకంలో వెళ్ళడం అంటే ఏదో పరలోకం వెళ్ళడం అంటే ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి మరణశయ్య మీదకి వచ్చేసిన తర్వాత ప్రభువా నన్ను దయతో క్షమించు, నేను పాపం చేశాను, నన్ను దయతో క్షమించు, ఆ సిలువ మీద దొంగ మొరపెట్టినప్పుడు నువ్వు క్షమించావు కదా, నన్ను కూడా క్షమించని లాస్ట్ మినిట్లో దేవుణ్ణి ప్రాధేయపడి దేవుని యొద్ద నుండి కృపను పొందేసుకోవాలని ఆలోచించడము అది చేతకానితనము, అది సాతాను పెట్టే తలంపు. కానీ ప్రియులారా, ఏ సమయంలో నీ ప్రాణం పోతుందో నీకు తెలియదు, ఏ సమయంలో ఎవరు మరణిస్తామో మనకు తెలియదు. కనుక ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవునికి నమ్మకంగా జీవించాలి. అయితే హానోకు మృతుల విషయమై ఆందోళన చెందాడు. కారణం ఏంటంటే తన పితరులు చనిపోతున్నారు, మంచివారుగా జీవించిన వారు చనిపోతున్నారు, చెడ్డవారు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు మరణం తర్వాత ఏం జరుగుతుందనే ఆలోచన అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆయనకి గొప్ప విషయాన్ని బయలుపరిచినారు. క్రీస్తు మరణాన్ని, సమాధిలో ఉన్న తన మృతుల్ని లేపడానికి పరిశుద్ధ దూతలతోనూ మహామహిమతోనూ ఆయన రెండోసారి రావటాన్ని ప్రాపంచిక దర్శనంలో దేవుడు అతనికి ప్రత్యక్షపరిచారు. దేవుడు ముందుగానే ఈ యొక్క మరణం తర్వాత నీతిమంతులకు నిత్య జీవము ఎలా ఉండబోతుందనే విషయము యేసుక్రీస్తు ప్రభువు రాకడై దానికి ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు సాగాలనే విషయాన్ని హనోకు తెలుసుకుని ఉన్నాడు, బోధించున్నాడు. దేవుడు తనకు ప్రత్యక్షపరిచిన సంగతుల్ని ప్రజలకు బోధిస్తూ హనోకు నీతి ప్రబోధకుడయ్యాడు, నీతిని గూర్చి ప్రకటించున్నాడు. దేవుని నీతి కలిగి జీవించమని ప్రజలకు బోధిస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించమని ఈ యొక్క నీతి బోధకుడైనటువంటి హనోకు ప్రకటించున్నాడు. హెచ్చరిక పాటించే వారికి అందరికి కూడా దైవ సందేశాన్ని ప్రకటిస్తూ అతడు బహిరంగ సువార్త సేవ కూడా చేస్తున్నాడు. అయితే
అతను చేసిన సేవ కేవలం షేతు వంశీయులకు మాత్రమే కాదు, కయీను సంతతి వారికి కూడా, వాళ్ళందరికీ కూడా, లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సువార్త అందాలని అతను దేవుని యొక్క ప్రేమను ప్రజలకు ప్రకటించడం ప్రారంభించున్నాడు. దేవుని యొక్క ప్రేమను ప్రజలకు ప్రకటించున్నాడు. జూడ్ చాప్టర్ 1 verses 14 and 15 ఇందులో ఒకటే అధ్యాయం ఉంది. యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంది. అందులో 14-15 వచనాలు మనం చూసినట్లయితే యోధా 14-15 వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చిననే మాటను ఆయన ఆనాడే ప్రకటించున్నాడు. అందుచేత హానోకు నీతి ప్రబోధకుడిగా అతను తన జీవిస్తున్న కాలంలోనే క్రీస్తు 2వ రాకడ గురించి కూడా ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. అతడు పాపాన్ని నిర్భయంగా ఖండించాడు. దేవుడు క్రీస్తు ద్వారా తమను ప్రేమిస్తున్నాడని బోధిస్తూ తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రసంగాలు చేస్తున్నాడు. అయితే తన చుట్టూ పెరిగిపోతున్నటువంటి ఆ యొక్క దుర్నీతిని చూస్తున్నప్పుడు మనసు కలతపడి అతను మీరు చేస్తున్నది తప్పు అని ఖండిస్తూ పాపాన్ని పాపమని ఖండించున్నాడు. ఈరోజు చాలాసార్లు పాపాన్ని పాపమని ఖండిస్తుంటే ఎవరికి నచ్చడం లేదు, కానీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించవలసి ఉన్నది. హానోకు పాపాన్ని ఖండించి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రజలకు హితబోధను పలికి ఉన్నాడు. క్రీస్తు ఆత్మ ద్వారా క్రీస్తు హానోకు ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన ఆత్మ ప్రదర్శితం కావటం ప్రేమ, కనికరము, విజ్ఞాపన మాటల్లోనే కాదు, పరిశుద్ధులు పలికే మెత్తని మాటల్లోనే కాదు, కానీ రెండంచుల ఖడ్గంలో ఖండించే సత్యాల్ని ప్రకటించడానికి తన సేవకుల హృదయాల్లోనూ పెదాల మీద దేవుడు వాటిని పెడతాడనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, ఏదో షుగర్ కోటెడ్ మెసేజెస్ మాత్రం కాదు ప్రియులారా, మనం ఈ కడవరి కాలంలో బోధించవలసింది వాక్యం ఉన్నది ఉన్నట్టుగా తప్పును తప్పు అని ఖండించాలి. వ్యభిచారం పాపమని, నరహత్య పాపమని, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించడం పాపమని ఈ లోకానికి మనము తెలియచేయవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని ప్రజలకు పిలుపు ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. కొందరు హెచ్చరికను పాటించి తమ పాపాన్ని విడిచిపెట్టారు హానోకు ప్రకటిస్తున్నప్పుడు. అయితే వేలాది మంది ప్రజలు అతడి గంభీరమైన వర్తమానాన్ని ఎగతాళి చేసి మరింత దుర్మార్గతకు పాల్పడ్డారు. వారు చాలామంది ప్రజలు హానోకును అనుసరిస్తున్నట్టుగానే కొందరు కనిపించారు, కానీ కొందరైతే అతన్ని ద్వేషించున్నారు, వారి ఇష్టానుసారంగా జీవించున్నారు, దుర్మార్గతను ఇంకా మీరిపోయి చేస్తున్నారు. కానీ హానోకు తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, తన యొక్క బోధను విడిచిపెట్టలేదు, తన యొక్క బోధను దేవుని యొక్క చిత్తానుసారంగా బోధించున్నాడు. ఈ చివరి దినాల్లో దేవుడు మనకు ఒక పాఠాన్ని ఇస్తూ ఉన్నారు. చివరి దినాల్లో అలాంటి వర్తమానాన్ని దేవుని సేవకులు లోక ప్రజలకు ప్రకటించాల్సిన వారే ఉన్నారు. ప్రజలు ఆ వర్తమానాన్ని విశ్వసించకుండా దైవ సేవకులు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పటికీ దేవునితో నడిచిన సేవకుడి హెచ్చరిక వర్తమానాన్ని జలప్రళయ పూర్వ ప్రజలు తోసిపుచ్చారు. అలాగే చివరి దినాల్లోని ప్రజలు దైవ సేవకుల హెచ్చరికల్ని పెడచెవిని పెడతారు. అయినప్పటికీ మనం ప్రకటించవలసిన బాధ్యతను దేవుడు మనకిచ్చున్నారు. దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మనం ప్రకటించాలి. మనము దేవుని యొక్క సత్య సువార్తను ఉన్నది ఉన్నట్టుగా లోకానికి తెలియచేయవలసిన వారమే ఉన్నాము. ప్రభు యొక్క రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచవలసిన వారమే ఉన్నాం. కష్టపడి పనిచేస్తున్న సమయంలో సైతము హానోకు దేవునితో తన అనుబంధాన్ని కొనసాగించాడు. పనులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టతరంగా ఉన్నా సరే హానోకు ఎల్లప్పుడూ కూడా తన పనిలో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని చిత్తాన్ని అడుగుతూ ముందుకు కొనసాగి ఉన్నాడు. అదే రీతిగా ఎల్లప్పుడూ కూడా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తున్నాడు. మన హృదయం కూడా
శుద్ధమైన హృదయం కలిగి. అందుకనే దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయ ప్రభువా అని. శుద్ధ హృదయం కలుగు చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంతో మనం ఈ లోక సంబంధమైన పాపాలని త్యజించి విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. మనము దేవునికి నమ్మకంగా జీవించాలి. యేసుప్రభువారు అన్నారు, ఒకడు నన్ను వెంబడింపగోరినల్లా అతడు తనను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని అన్నారు. యేసుప్రభువారితో నడవడం అంటే ఈ లోక సంబంధమైన వాటిని త్యజించి విడిచిపెట్టి యేసుప్రభువారిని హత్తుకొని ఆయన సిలువను ఎత్తుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన్ని వెంబడిస్తూ మనం నడుచుకోవాలి. హనోకు వెండి బంగారాలు పోగు చేసుకోవడానికి ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదు, కానీ అయితే అతడు పరలోకంలో తనకు ధనం కూర్చుకోవడం కొరకు, పరలోక సంబంధమైన వాటి కొరకు అతను నిరంతరము కృషి చేస్తూ దేవుని యొక్క సేవ కొరకు ఖర్చు చేస్తున్నాడు. కొందరైతే వెండి బంగారాలు పోగు చేసుకోవడానికే కానీ ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కానీ తాపత్రయపడని అతని బుద్ధిహీనతను ఆ తరం ప్రజలు వెక్కిరించారంట. ఆ ప్రజలు ఆయన్ని వెక్కిరించారు. ఏంటి, ఈయనకి సంపాదించే ఆలోచన లేదా, ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉంటున్నారు, దేవుడు వాక్యమే ప్రకటిస్తున్నాడు అనుకుంటూ ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. అయితే హనోకు మాత్రము తన నిత్య జీవన సంబంధమైన వాటిపై, నిత్య జీవన సంబంధమైనటువంటి సిరులపై తన యొక్క దృష్టిని పెట్టి ఉన్నాడు. అతడు పరలోక పట్టణాన్ని చూసి ఉన్నాడు. సియోను నగర కేంద్రంలో కోటి ప్రభలతో ప్రకాశించే రాజును చూసి ఉన్నాడు. అతనికి ఇది చాలు, నాకు నా ప్రభువును చూస్తే చాలు, నా ప్రభుతో ఉంటే చాలు అనుకున్నాడు. ఏ లోక సంబంధమైన సంపాదన మీద, పాస్తుల మీద అతనికి ఆశ లేదు, కానీ ప్రభువు యొక్క చిత్తానుసారంగా జీవించడమే తన ఆస్తి అనుకున్నాడు. ప్రభుతో జీవించడమే, ప్రభువుకు నమ్మకంగా జీవించడమే తన ఆస్తి అనుకున్నాడు. దాని గురించే అతను జీవించున్నాడు. అతడు హృదయం పరలోకం మీదే ఉంది. ఎక్కడ నీ ధనం ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అని ప్రభువు చెప్పి ఉన్నారు. అతని యొక్క ధనము పరలోక రాజ్యం కొరకే అతను సిద్ధపడ్డాడు కాబట్టి అతని హృదయం పరలోకం మీద ఉంది. అతడు ఎప్పుడు కూడా అతడి సంభాషణ పరలోకం గురించే చెప్పేవాడు. ఇంకా ఈ లోకంలో ఉండగానే విశ్వాస మూలంగా అతడు దేవుని కాంతి రాజ్యంలో నివసించాడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే అతడు దేవుని కాంతి రాజ్యంలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 5:8 మాథ్యూ చాప్టర్ 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని లేఖనం సెలవిస్తుంది. హృదయ శుద్ధి కలిగి అతడు జీవించున్నాడు. అందుచేత దేవుడు అతనితో ఒక రోజు అన్నారు, హనోకు నువ్వు నాతో కూడా వచ్చేయి అని ఆయనతో పాటు పరలోకం తీసుకువెళ్ళిపోయి ఉన్నారు. ఆదికాండము 5:24 మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 5:24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవుడు అతను తీసుకొని పోవడం అంటే అతడు చనిపోయాడనా దాని భావం కాదు ప్రియులారా. దేవుడు హనోకును సజీవంగానే తనతోనే ఆయన మరణాన్ని రుచి చూడకుండానే తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హనోకు దేవునితో నడిచి ఉన్నాడు. దేవుడు అతన్ని సజీవ సాక్షిగానే పరలోకానికి మరణాన్ని రుచి చూడకుండా తీసుకువెళ్ళి ఉన్నారు. తర్వాత కాలంలో ఏలియాను కూడా ఆ రీతిగా తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ లోకం మీదకి జలప్రళయం రాకముందే దేవుడు హనోకుని ఎలాగైతే మరణాన్ని రుచి చూడకుండా తీసుకువెళ్ళి ఉన్నారో, ఈ లోకం మీదకి అగ్ని వర్షము కురవకముందే దేవుడు ఆయన పరిశుద్ధుల్ని కూడా పరలోకం తీసుకువెళ్ళనై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయనపై మనం విశ్వాసం ఉంచుతూ హనోకు వలె నిత్య జీవితం సత్యాల్ని అనుసరిస్తూ నిత్య సువార్తను ప్రకటిస్తూ ఆ పరలోక రాజ్యం మీద మన దృష్టి పెడుతూ ప్రభువు మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ముందుకు సాగుదాము. అటు కృప ధన్యత దేవుడు మనకు కలుగజేసి ఆయన చిత్తానుసారంగా నీతి ప్రబోధకులుగా దేవుడు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.